ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. టెక్సాస్ లో ఉంటున్న ప్రతి భారతీయుని వెళ్ళగొడతాం. ఫ్లోరిడా రిపబ్లికన్ పార్టీ నాయకుడి వివాదం ఏంటి? మెడికల్ డిపోర్టేషన్, అమెరికాలో ఉంటున్నటువంటి ఎన్ఆర్ఐలకు కొత్త చిక్కు. మరి L1 వీసాతో వచ్చి H1B వీసాకి చేంజ్ అవ్వచ్చా? ఏ టెక్నాలజీతో అమెరికన్స్కి టాలెంట్ కొరత ఉందా? ఏ టెక్నాలజీతో అమెరికన్స్ కి టాలెంట్ కొరత ఉందా? H1B వీసా ఫీజు పెంచిన తగ్గని డిమాండ్, USA వర్సెస్ ఇండియన్స్. మరి వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం సార్, రీసెంట్ గా మరి టెక్సాస్ లో ఎవ్వరు కూడా భారతీయులు ఉండొద్దు, అందరినీ వెనక్కి పంపించేస్తామని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నాడో చెప్పడం జరుగుతుంది. ఎందుకు సార్, ఎందుకు పంపించేద్దాం అంటున్నారు? అంటే అక్కడ ఏం జరుగుతుందంటే టెక్సాస్ ఏరియాలో, ఎస్పెషల్లీ డాలస్ ఏరియాని చూస్తే టెక్సాస్లో మేజర్గా 4 సిటీస్ మేజర్: డాలస్, ఆస్టిన్, హ్యూస్టన్, శాన్ అంటోనియో. సో ఈ మధ్య రీసెంట్ లాస్ట్ 10 years నుంచి చాలా మైగ్రేషన్ జరిగింది. సో యూఎస్లో కూడా ఏంటంటే జియోగ్రఫికల్గా వెదర్ మంచిగా ఉన్న ప్లేస్ టెక్సాస్. ఆ స్టేట్లో ఉన్న వాళ్ళు బాగుంటాయి. నార్త్ ఈస్టు తర్వాత నార్త్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేజర్గా వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చాక అందరూ డాలస్కి మూవ్ అవుతారు. మూవ్ అయ్యాక అక్కడ అందరూ ఎంప్లాయ్మెంట్ రీత్యా వెళ్ళారు. సో ఈ మధ్య చాలామంది పిల్లలు F1 మీద వచ్చారు అక్కడికి. సో F1 స్టూడెంట్ మీద వచ్చి కొన్ని వయలేషన్స్ చేశారు. తర్వాత H1Bలో కూడా కొన్ని వయలేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసి, సో ఈ వయలేషన్ జరుగుతున్నాయి కదా, దీన్ని కొంచెం స్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో టెక్సాస్ గవర్నరు, అదేవిధంగా మొన్న రీసెంట్గా అందరికీ పబ్లిక్ న్యూసే, ఎవరో ఒక కంపెనీ వాళ్ళు ఒకటే ఇంటి అడ్రస్లో ఒక 20 H1 ఫైల్ చేశారనేది ఒకటి చర్చ నడిచింది. మీరు వీడియోలు కూడా చూసింటారు. సో దానికి ఒక మీడియా స్ట్రింగర్ ఆమె యాక్చువల్గా లీక్ చేసింది అవన్నీ. ఆమె ఇన్ పర్సన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు కదా, దాని రూపకంగా వెళ్ళి ఆ ఇంటి డోర్ కొట్టేసి ఆయన హోమ్ ఓనర్ని పిలిచి ఇలా ఎన్ని H1 ఫైల్ చేశారు ఏంటి అని క్వశ్చన్ అడిగారు అన్నట్టు. సో అది అయితే అది బాగా వైరల్ అయింది. సో దాంతో కొంచెం కన్సర్న్స్ వచ్చింది. సో ఇప్పుడు ఏమంటుందంటే స్టేట్ గవర్నమెంట్, గవర్నర్ ఆఫీసు, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో నో H1B వర్కింగ్. సో H1B వర్కర్స్ని మేము ఎంటర్టైన్ చేయము, మాకు H1B అక్కర్లేదు, మా కంట్రీలో ఉన్న రిసోర్సెసే మాకు కావాలి. సో వాళ్ళ కోసం మేము ట్రైనింగ్ ఫీ పెట్టాము, త్రూ దట్ ట్రైనింగ్ తీసుకొని మేము వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాం తప్ప ఫారెన్ నేషనల్ చేయము అని, అంటే త్రూ H1B ప్రోగ్రామ్ చేయమని చెప్పేసి అది మార్కెట్లోకి వెళ్ళింది ఇప్పుడు. సో అది కన్సర్న్. సో నెక్స్ట్ ఏంటంటే ఇండియన్స్ ఒక స్టేట్ క్లయింట్స్, ఫెడరల్ క్లయింట్ ఉంటారు, మనం కమర్షియల్ క్లయింట్స్ అని ఉంటారు. అంటే ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కమర్షియల్ క్లయింట్స్. సో అక్కడ మనకు మన స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ మనకు ఉంది అన్న విషయం తెలుసు. సో వాళ్ళు ఏ కంపెనీ కూడా అది వదులుకోవడానికి ఇష్టపడదు. సో ఈవెన్ బాగా స్ట్రెస్ అప్ చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు పొలిటీషియన్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి నో యూ కెనాట్ పర్స్యూ దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ నీడ్ టు బి డికమిషన్డ్ అని చెప్తారు. సో అప్పుడు ఏంటంటే వెనకకు వస్తారు. అంటే ఇప్పుడు ఎవరో ఒకరో ఇద్దరు కానీ, టెక్సస్ కానీ, ఫ్లోరిడాలో కానీ గవర్నర్స్ కానీ, అంటే అవి వాళ్ళ ఒపీనియన్ కింద తీసుకోవాలి. సో తర్వాత ఇన్వెస్టిగేషన్ టైప్ చెక్ చేస్తే, యాజ్ లాంగ్ యాజ్ వీ హ్యావ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ పేపర్ వర్క్, వీ డోంట్ హ్యావ్ టు వరీ. సో దాంతో టెక్సస్ కానీ ఫ్లోరిడాది కానీ రీజనబుల్గానే ఉంది. అంటే వాళ్ళు ఆ కంట్రీలో ఉన్న వాళ్ళు అట్లా చెప్పకపోతే వాళ్ళకు కూడా ఓట్లు వేయరు కదా. సో ఇట్స్ టిపికల్ పొలిటికల్ స్ట్రాటజీ అన్నట్టు. సో ట్రంప్ మాత్రం టోటల్లీ బిజినెస్ స్ట్రాటజీతో పోతాడు. బట్ అదర్వైజ్ దట్ హోల్ పాపులేషన్ ఇస్ వెరీ బిగ్ పాపులేషన్. సో అకార్డింగ్ టు దట్ ఓన్లీ అంత ఫ్రేమ్ వర్క్లోనే ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఇండియన్సే, మీ వల్లే మాకు ఇక్కడ ఓట్లు కూడా రాలేదని చెప్పేసి ఇప్పుడు టెక్సాస్ లో ఇండియన్స్ పైన బాగా కోపంగా ఉన్నారని అంటున్నారు సార్. దీనిలో కరెక్ట్, యూ హ్యావ్ వ్యాలిడ్ పాయింట్. సో ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ మనం చేస్తున్న కొన్ని కార్యక్రమాల ద్వారా వాటితో బయటకు వస్తుంది. ఎందుకంటే డిజిటల్ వరల్డ్ కదా ఇదంతా, ఏం జరిగిన సంఘటన బయటకు వస్తుంది కాబట్టి అటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు, అటువంటివి జరుగుతున్నాయి తప్ప ఓవరాల్గా అంటే 95% చాలా మంచిగా, ఒబీడియంట్గా, డిసిప్లిన్గా, ఇటు జన్మభూమికి ఎంత రెస్పెక్ట్ చేసి ఎంత లాయల్గా ఉంటామో కర్మభూమికి కూడా అంత రెస్పెక్ట్, లాయాలిటీ ఉంటుంది. సో వెరీ రేర్ ఆఫ్ ద రేర్ ఇష్యూస్ ఉంటాయి. బట్ దట్ ఆల్సో నీడ్ టు బి అడ్రస్డ్ ప్రాపర్లీ. అంటే ఒకరు మిస్టేక్ చేసినా అది అందరు మిస్టేక్ కింద ఆపాదిస్తారు. సో అంచేత వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అమెరికాకు మైగ్రేట్ అయ్యి వస్తున్న వాళ్ళు, ఎస్పెషల్లీ డాలస్లో ఉంటున్న వాళ్ళు, మీరు మీ ఇమిగ్రేషన్ స్టేటస్ని ఎప్పుడు చెక్ చేసుకుంటుండండి, మీరు మీ పాస్పోర్ట్ ఎప్పటికి వెరిఫై చేసుకుంటుండండి. సో దట్ బిఫోర్ ఇట్ ఎక్స్పైర్స్ యూ రెన్యువల్ ఇట్, సో దట్ యూ విల్ బీ హ్యాపీ. అదర్వైజ్ ఇఫ్ ఇట్స్ డిలేడ్, తర్వాత అది ఎటు పోతుందో, ప్రోగ్రామ్ ఎటు చేంజ్ అవుతుందో తెలియదు కాబట్టి అక్కడ కొన్ని కన్సర్న్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళని మేము అడ్వైజ్ చేస్తున్నాం ఏంటంటే అంతకంటే ముందే మీరు దీన్ని వ్యాలిడేషన్. ఇంకోటి అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని అంటే ఆక్రమించుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అసలు, అంటే సరిగ్గా ఉండకుండా. అంటే మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి కదా, అట్లా కాకుండా మాది ఇది అన్న ధోరణిలో ఉంటారా? ఉండరు. బేసికల్గా ఏంటంటే
టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఇష్యూస్ మీద మాట్లాడుతుంటాం. ఏదైనా కన్సర్న్స్ ఉంటే అడ్రస్ చేస్తారు తప్ప దాన్ని నెగటివ్గా ఏమి ఉండదు. సో మనకి ఇండియాకి ఎంత లాయల్టీ ఉందో పీపుల్ అక్కడికి వెళ్ళాక అమెరికా కూడా అంత లాయల్టీ చూపిస్తారు. దానికి ఎక్కడ తక్కువేం కాదు, ఎందుకంటే అది మన జీన్స్లోనే ఉంది కాబట్టి. ఎక్కడైతే భోజనం పెడతారో ఆ భోజనాన్ని మనం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలని అనుకుంటాం కదా. Yes. సో అంచేత ఇష్యూ లేదు. 1-2% ఎప్పటికైనా ఉంటుందండి ఎక్కడైనా, అంతే తప్ప దాన్ని 1-2% పట్టుకొని మొత్తం టోటల్ ఇండియన్ కమ్యూనిటీకి అంటే బాగుండదు. అంటే ఇప్పుడు ఈ వివాదం వల్ల సార్ మన వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అక్కడ ఉన్న అంటే వాళ్ళకి? ఎవరైతే ఇల్లీగల్ మైండ్ సెట్తో ఉన్నారో, ఎవరైతే షార్ట్ కట్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే అట్లా ఆ లైన్లో థింక్ చేసే వాళ్ళు ఎప్పుడు భయపడాల్సిందే. Hmm. ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్తాను, నా టాలెంట్ చూపిస్తాను, నేను వర్క్ చేస్తాను అనుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.